హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫ్రిక్షన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫ్రిక్షన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఏ ఫోర్స్ దట్ అపోజెస్ ద motion of the object is called friction force. Okay na? A force that opposes the motion of the object. Okay, it opposes the motion of the object. That force is called as friction force. అంటే ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది మోషన్కి అపోజ్ చేస్తూ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ చూద్దాం. ద అపోజింగ్ ఫోర్స్ which comes into play tangentially between the two surfaces so as to గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, destroy the relative motion ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రిలేటివ్ మోషన్, destroy the relative motion and it acts tangentially. The relative motion between them ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షన్. ఓకేనా? ఏం చెప్పచ్చు ఫ్రెండ్స్? ఫ్రిక్షన్ అంటే ఇది టాంజెన్షియల్గా యాక్ట్ అవుతుంది, సర్ఫేస్కి టాంజెన్షియల్గా యాక్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ వల్ల రిలేటివ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. ఫ్రిక్షన్ అనేది మోషన్ని అపోజ్ చేస్తూ జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ఇక్కడ చూద్దాం. ఒక బాడీ ఉందండి, ఇది బాడీ, ఒక బ్లాక్. దీన్ని మనం గ్రౌండ్ పైన ప్లేస్ చేసాము. ఓకే, సో ఈ బ్లాక్ అనుకుందాం, బ్లాక్ ఏ అనుకుందాం దీన్ని. సో దీనిపైన ఫోర్స్ ఎఫ్ అప్లై చేసాము. ఫోర్స్ ఎఫ్ అప్లై చేసిన తర్వాత ఆ బాడీ మోషన్లోకి వెళ్ళింది. ఆ మోషన్ అంటే దాని మోషన్ వి అనుకుందాం. సో ఇక్కడ ఈ మోషన్ని, ఈ వెలాసిటీని అపోజ్ చేస్తూ, ఈ రిలేటివ్ మోషన్ని అపోజ్ చేస్తూ, ఈ మోషన్ని అపోజ్ చేస్తూ మనకు ఇన్విజిబుల్గా ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది ఈ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్, అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా యాక్ట్ అవుతుంది. దాన్నే మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ జరుగుతుంది, ఇగో ఇక్కడ ఇది ఇలా ఉంటే టాంజెన్షియల్గా దేనికి ఆపోజిట్ టు ద ఎఫ్ మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అప్లై చేసిన ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? వెలాసిటీ డైరెక్షన్. అంటే ఏం చెప్పచ్చు? ఇది ఆపోజిట్ టు ద వెలాసిటీ, అంటే వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో అని చెప్పచ్చు. ఆపోజిట్ ద మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా? కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ జరగడానికి మెయిన్ కారణం ఏంటి? సపోజ్ ఈ బ్లాక్ అనుకుందాం, బాడీ ఆర్ బ్లాక్. దీనికి దేనిపైన పెట్టినామంటే గ్రౌండ్ పైన పెట్టినాం. ఓకే, ఈ గ్రౌండ్ మరి ఈ బాడీకి ఉండే ఈ ఏరియాని మనము కాంటాక్ట్ ఏరియా అంటాము. ఓకేనా? కాంటాక్ట్ ఏరియా. ఈ కాంటాక్ట్ ఏరియాలో ఇలా ఉంటుందండి. ఇది బాడీకి సంబంధించిన ఈ బ్లాక్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియా, ఇది గ్రౌండ్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియా. ఈ కాంటాక్ట్ ఏరియాలో వీటిని మనం ఇర్రెగ్యులారిటీస్ అని పిలుస్తాం. ఓకేనా? వీటిని ఇర్రెగ్యులారిటీస్ అని పిలుస్తాం. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఇంటర్లాకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంటర్లాకింగ్ క్రియేట్ అయ్యి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఓకే, ఈ స్పేస్లో, ఈ పైన ఉండే స్పేస్లో ఈ కింద ఉండే ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ఫస్ట్ కాజ్ వచ్చేసి ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై సర్ఫేస్ irregularities
ఓకే. నెక్స్ట్ సెకండ్ కాజ్ వచ్చేసి కోహెసివ్ అండ్ అడేసివ్ ఫోర్సెస్. వీటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. ఓకే. ఈ ఫ్రిక్షన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా. నెక్స్ట్ కోహెసివ్ ఫోర్స్ అంటే ఏంటి? కోహెసివ్ ఫోర్స్ అంటే సేమ్ ఆబ్జెక్ట్స్, సేమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కోహెసివ్ ఫోర్స్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ objects or molecules or particles is called as adhesion force. వీటి వల్ల కూడా మనకు ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్ డెవలప్ అవ్వడం వల్ల మోషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్స్ టు రెడ్యూస్. సో ఇక్కడ మనకు జనరల్గా ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం నిల్చోవాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. స్టాండ్ అంటే గ్రౌండ్ పైన స్టాండ్ చేయాలని నిల్చోవాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. నెక్స్ట్ మనం ఈ పెన్ని హోల్డ్ చేయాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. ఏం చేయాలన్నా నడవాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. రన్ చేయాలన్నా ఫ్రిక్షన్ ఉండాలి. నిల్చోవాలన్నా గ్రౌండ్కి మన లెగ్స్కి షూస్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉండాలి. ఫ్రిక్షన్ లేకపోతే మనము కింద పడిపోతాం. ఓకేనా. అదే ఒకవేళ గ్రౌండ్ ప్లేస్లో ఐస్ ఉందనుకోండి, ఐస్ చాలా స్మూత్గా ఉంటుంది, అంటే ఇంటర్లాకింగ్ అనేది ఉండదు. సో ఇంటర్లాకింగ్ ఉండకపోవడం వల్ల ఈ మనం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రౌండ్ పై నిల్చుంటే, ఐస్ పై నిల్చుంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రౌండ్కి షూస్కి ఇంటర్లాకింగ్ అనేది సరిగ్గా ఉండడం వల్ల మనం ఫ్రిక్షన్ వల్ల నిలబడుతున్నాం. ఫ్రిక్షన్ లేకపోతే నిల్చోలేము, కూర్చోలేము, రాయలేము, తినలేము, ఏం చేయలేము. సో ఫ్రిక్షన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు అది డిసడ్వాంటేజ్ కూడా మారచ్చు. ఎలా అంటే వెహికల్స్లో మోటార్ ఇంజన్స్లో ఇంజన్స్లో హీట్ అనేది జనరేట్ అవ్వద్ది. ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే ఆ ఇంజన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ వెహికల్స్లోనే కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్యాన్స్లో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయితే ఫ్యాన్ రొటేషన్ అనేది తగ్గిపోతుంది. రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఫ్యాన్ వెలాసిటీ తగ్గిపోవడం వల్ల మనకు ఫ్యాన్స్ అంత ఎఫిషియెంట్గా పనిచేయవు. అంత ఫస్ట్ ఉన్నట్టు దాని వెలాసిటీ ఫ్రిక్షన్ డెవలప్ అయిన తర్వాత ఉండదు. సో దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, కొన్ని సందర్భాలలో మనం ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మెథడ్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఓకేనా. మెథడ్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి పాలిషింగ్ అంటే స్మూతనింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ని లేకుండా చేసి సర్ఫేస్ని స్మూత్గా చేయాలి. అంటే ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ ఇలా ఉందనుకుందాం. ఓకేనా. దీని సర్ఫేస్ ఇలా ఉంది, ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. దీన్ని స్మూత్ చేసేసి మొత్తం ఇర్రెగ్యులారిటీస్ లేకుండా చేయాలి. దీన్నే మనము పాలిషింగ్ అంటాం. పాలిషింగ్ చేయడం వల్ల సర్ఫేస్ అనేది స్మూత్ అవ్వుద్ది. ఓకే. ఈ స్మూత్ చేయడం వల్ల మనం ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, సో కొన్నిసార్లు హై పాలిషింగ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వుద్ది. ఎందుకు ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వుద్ది? హై పాలిషింగ్ వల్ల కొన్నిసార్లు ఎక్కువ హెవీగా పాలిషింగ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వుద్ది. ఫ్రిక్షన్ తగ్గాల్సింది కాస్త ఇంక్రీజ్ అవ్వుద్ది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ బికాస్ డ్యూ టు కోహెసివ్ అండ్ అడేసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకేనా. ఓకే. ఈ హై పాలిషింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు కోహెసివ్ అండ్ అడేసివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ఫ్రిక్షన్ డిక్రీజ్ అవ్వాల్సింది కాస్త ఇంక్రీజ్ అవ్వద్ది. ఈ కోహెసివ్ అండ్ అడేసివ్ ఫోర్సెస్ వల్ల ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. సో దీన్ని బట్టి ఏం చేయాలి చెప్పచ్చు, పాలిషింగ్ అనేది ఒక లిమిట్ వరకే చేయాలి. ఆ లిమిట్ దాటిందంటే మనం పాలిషింగ్ చేయొద్దు. ఓకే.
నెక్స్ట్ 2 లూబ్రికేషన్. లూబ్రికేషన్ అంటే యూజింగ్ ఎనీ అప్లయింగ్ ఎనీ ఆయిల్ ఆర్ గ్రీస్, అప్లయింగ్ ఆయిల్ ఆర్ గ్రీస్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. దీన్ని మనం లూబ్రికేషన్ అని పిలుస్తాము. ఆయిల్ అప్లై చేయడం వల్ల, గ్రీస్ అప్లై చేయడం వల్ల, ఆయిల్ అప్లై చేయడం వల్ల కానీ గ్రీస్ చూడొచ్చు. లూబ్రికేషన్ అంటే అప్లయింగ్ ఆయిల్ ఆర్ గ్రీస్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఓకే, ఆయిల్ అప్లై చేయడం వల్ల, గ్రీస్ అప్లై చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేయవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్స్ మనం సైకిల్ తీసుకోండి. సైకిల్ హార్డ్గా ఉన్నప్పుడు అంటే కొన్నిసార్లు మనం సైకిల్ తొక్కితే అంత ఈజీగా పోదు, చాలా కష్టంగా వెళ్ళొద్ది. ఆ టైంలో ఏం చేస్తారంటే గ్రీజ్ అప్లై చేస్తారు సైకిల్కి. బైసైకిల్కి గ్రీస్ అప్లై చేసిన తర్వాత స్మూత్గా వెళ్ళొద్ది, బికాస్ ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయింది. బాల్ బేరింగ్స్లో గ్రీస్ అప్లై చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవ్వద్ది. సో ఇలా మనం ఆయిల్ కానీ గ్రీస్ కానీ, లైక్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్లో కూడా గ్రీస్ అప్లై చేయడం వల్ల మంచి వెలాసిటీతో, మంచి హై స్పీడ్తో తిరుగుద్ది. లేకపోతే ఫ్రిక్షన్ వల్ల వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వద్ది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యూజింగ్ బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ అంటే ఏంది? రోలర్స్ పెట్టడం. సపోజ్ ఇప్పుడు ఒక బాడీ ఉందండి, దాన్ని డ్రాగ్ చేస్తే మనకు 100 కిలోన్యూటన్స్, ఇది గ్రౌండ్ అనుకోండి, దీన్ని 100 కిలోన్యూటన్స్ కావాలి. అదే దీని ప్లేస్లో ఇది రఫ్ సర్ఫేస్ అనుకోండి, చాలా కష్టంగా డ్రాగ్ చేయాలంటే 100 కిలోమీటర్స్ కావాలి. అదే రోలర్స్ పెట్టేస్తే దీన్ని డ్రాగ్ చేయాలంటే మనకు 100 కిలోన్యూటన్స్ అవసరం లేదు. 105 కిలోన్యూటన్స్తో కూడా డ్రాగ్ చేయొచ్చు, బికాస్ రోలర్స్ పెట్టడం వల్ల ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయ్యింది. ఇలా రోలర్స్ బేరింగ్స్ పెట్టడం వల్ల ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయొచ్చు. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇక్కడ ఏమవుద్దంటే ఈ బేరింగ్స్ పెట్టడం వల్ల స్లైడింగ్ ఫ్రిక్షన్ నుంచి ఇట్ కన్వర్ట్స్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఇది స్లైడింగ్ ఫ్రిక్షన్ అండి. ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ని మనం బేరింగ్స్ పెట్టడం వల్ల రోలింగ్ ఫ్రిక్షన్ కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ మన ఎనర్జీ ఫుల్ రిక్వైర్మెంట్ వచ్చేసి 100 కిలోన్యూటన్, ఇక్కడ 5 కిలోన్యూటన్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే రోలర్స్ పెట్టడం వల్ల మనకు ఫ్రిక్షన్ అనేది చాలా వరకు డిక్రీజ్ అవ్వద్ది. దాన్ని డ్రాగ్ చేయడానికి కానీ పుల్ చేయడానికి మనకు తక్కువ లోడ్ అవసరపడుద్ది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 4th స్ట్రీమ్ లైనింగ్. స్ట్రీమ్ లైనింగ్ అంటే మోడిఫికేషన్ ఆఫ్ షేప్ని మోడిఫై చేయడం. మోడిఫికేషన్ ఆఫ్ షేప్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ తగ్గించడానికి షేప్స్ని రెడ్యూస్ చేస్తే, అంటే షేప్స్ని మోడిఫై చేస్తే దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ కార్ ఉంది. సపోజ్ ఈ బాడీ ఇలా ఉందండి, బాడీ ఇలా మూవ్ అవుతుంటే ఒక వెహికల్ ఇలా మూవ్ అవుతుంటే ఈ ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అవుద్ది. ఇది ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ అంటే ఇది రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇలా కాకుండా ఇలా పెడితే, ఒకవేళ ఇలా పెడితే, లైక్ ఎగ్జాంపుల్ కార్స్ తీసుకుంటే ఇలా ఉంటాయి. దీనివల్ల ఏమవుద్దంటే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది. ఆపోజిట్ ఫోర్సెస్ తగ్గడం వల్ల మనకు ఫ్రిక్షన్ తగ్గిపోద్ది. సో ఇలా ఏం చేయొచ్చు చెప్పచ్చు, షేప్స్ని చేంజ్ చేయడం వల్ల కూడా మనం ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేయవచ్చు. దీస్ ఆర్ ద మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఓకే.